ఫస్ట్ ప్రేక్షక దేవుళ్ళందరికీ రంగస్థలం తరపున హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమా చూసిన తర్వాత ఒక ఆనందం అనిపించింది. ఓ డైరెక్టర్ సుకుమార్ గారు ఊరు నుంచి ఒక డైరెక్షన్ చేయాలని ఏ అచీవ్మెంట్స్ వచ్చారో రంగస్థలం సినిమాతోటి ఆయన వచ్చిన పని అయిందనుకుంటున్నా, ఫుల్ఫిల్ అయింది. అలాగా ఈ రంగస్థలంలో చేసిన ప్రతి టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ వాళ్ళు, ఆర్టిస్ట్గా మేము ఎదగాలనుకున్న వాళ్ళు, ఆర్టిస్ట్గా అనుకున్న వాళ్ళు ఈ సినిమాతోటి వాళ్ళు ఫుల్ఫిల్ అయ్యారని మేము అనుకుంటున్నాం. అలాగే మేము ఫైట్ మాస్టర్స్గా ఒక న్యాచురల్ ఫైట్స్ చాలా బాగుండే అంటానికి కారణం మెయిన్ రీజన్ సుకుమార్ గారు. కథలో నుంచి ఎక్కడికి బయటికి వెళ్ళకుండా న్యాచురల్గా ఫైట్స్ని నాకు ఇలా కావాలంటాం. ఆయన తగ్గట్టుగా మేము న్యాచురల్గా ముందుగానే డిస్కషన్ చేసుకొని కంపోజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. క్లైమాక్స్లో చరణ్ బాబుని ఎక్కువ కష్టపెట్టించాము, ఎందుకంటే ఒక లుంగీలతోటి ఆ గడ్డి లోపల ఓ 20 days క్లైమాక్స్లో దొరికి అడుబరికి దిడుబరి కాళ్ళని కోసుకుపోయి చాలా ఇబ్బంది పడ్డారు. థ్యాంక్ యూ చరణ్ బాబు గారికి. అద్భుతమైన ఫైట్స్ క్లైమాక్స్ ఫైట్లో రావడానికి అంత అద్భుతంగా ఉంది. ఆల్ టెక్నీషియన్స్, కెమెరామ్యాన్ కానీ ఎంతో కోఆపరేట్ అవుతుంది. మాకు ఫస్ట్ ఈ న్యాచురల్ ఫైట్స్కి మా ఓల్డ్ని కూడా మా అసిస్టెంట్ బద్రి, నవకాంత్, రాజకుమార్, శివ, సురేష్, మా టీమ్స్ కూడా మా అసిస్టెంట్స్ వెంకటేష్ ఎంతో మా కోఆపరేట్ చేశారు. ఈ ఫైట్స్ ఇలా న్యాచురల్ రావడానికి కూడా మేము వాళ్ళ నుంచి ఎంతో అవుట్పుట్ తీసుకోవాలని ముందుగా ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఈ ఫైట్స్ అద్భుతం రావడానికి మా అసిస్టెంట్స్కి వాళ్ళందరూ కూడా మేము థ్యాంక్స్ చెబుతున్నాం. థ్యాంక్ యూ. ఛానల్ తర్వాత మేము సినిమా చూసి మా పల్లెటూరులో మేము 20 సంవత్సరాల మా పల్లెటూరు జీవితంలో మాకు తెలియకుండానే మా జీవితంలోకి వెళ్ళిపోయి ఆనందం చేసాము. ఇలాంటి ఆనందం ఇన్ని సినిమాలు ఇండస్ట్రీకి వచ్చి మాకు 20 years అయింది. 20 years తర్వాత ఇంత ఆనందం ఎప్పుడు పొందలేదు. ఈ సినిమా చూసి అంత ఆనందం పొందాం. ఇలాంటి పల్లెటూరు వాతావరణంలోకి పరకాయ ప్రవేశం చేసి తీసుకెళ్ళిన సుకుమార్ గారికి హృదయపూర్వక థ్యాంక్స్ చెబుతూ, మమ్మల్ని ఈ సినిమా ఇండస్ట్రీకి పనిచేసిన మా రాజు మాస్టర్ గురువు గారికి, ఇంతమంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్కి మమ్మల్ని ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్కి అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, సినిమా అమ్మ కళామ్మ తల్లికి మా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ, మమ్మల్ని ఏమో పెద్ద చేసిన మా తల్లికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒకసారి చెప్పాలి మాస్టర్స్ గురించి. నేను ఆడియో ఫంక్షన్ చెప్పాను, అంటే ఈ సినిమాకి ఎమోషనే మాస్టర్స్ అని. మీ నంబరు ప్రతి ఎమోషనల్ ఎపిసోడ్ మాస్టర్తో డిస్కస్ చేశాను. దే బికమ్ రైటర్స్, అంటే దే బికమ్ రైటింగ్ టీమ్ అనమాట. నేను ప్రతి సీన్ మాస్టర్ డిస్కస్ చేసామండి, బికాజ్ వాళ్ళు ప్యూర్ సోల్స్, అంత స్వచ్ఛంగా ఉంటారన్నమాట. అంటే ఏ విషయానైనా మీరు చెప్తారు కదా, ఆ రోజు కూడా నేను టెన్షన్ పడుతుంటే ఎవ్రీడే ఈవినింగ్ టెన్షన్ దాటుకోవడానికి డ్యాన్స్ చేస్తుంటారు సాంగ్ పెట్టుకుని. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.